మక్కా వాసులకి సత్య సందేశాన్ని అందిస్తున్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అప్పుడు మక్కా వాసులు అన్నారు, ఓ మహమ్మద్, నువ్వు అల్లా తరపు నుండి వచ్చినటువంటి ప్రవక్త అనడంలో ఏంటి గ్యారంటీ? నువ్వు అల్లా తరపు నుండి వచ్చిన ప్రవక్తవని మాకు నమ్మకం కుదరడం లేదు. నువ్వే గనక అల్లా తరపు నుండి వచ్చినటువంటి ప్రవక్తవైతే ఈ మక్కాలో ఏ నష్టాలు ఉన్నాయో నీకు బాగా తెలుసు. ఇక్కడ సరిగా పంటలు పండడం లేదు, నీటి యొక్క సౌకర్యం లేదు, అదే విధంగా కొండల మధ్యన ఇరుక్కొని ఉన్నాం. నువ్వే గనక ప్రవక్తవైతే కనబడుతున్నటువంటి సాఫా మరవా కొండలను బంగారంగా చేయి. నువ్వే గనక ప్రవక్తవైతే ఇక్కడ ఉన్నటువంటి పర్వతాలన్నీ దూరంగా జరిపాయి, ఈ మైదానాన్నంతా కూడా పంట పొలాలుగా మార్చు. అప్పుడు మేము నిన్ను అల్లా యొక్క ప్రవక్తని నమ్ముతామని చెప్పి మక్కా ముష్రికులు డిమాండ్ చేశారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాతో దువా చేశారు, అల్లా, నా జాతి ప్రజలు సఫా మరవా కొండల్ని బంగారంగా చేయమని అడుగుతున్నారు. ఈ యొక్క పర్వతాలన్నింటిని కూడా దూరంగా జరిపేసి ఈ చదునైన మైదానంతా పంట పొలాలుగా మార్చమని అడుగుతున్నారల్లా. అదే విధంగా ఈ మక్కాలో నీటి ఊటలు ప్రవహించాలని కోరుతున్నారల్లా వాళ్ళు అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాతో దువా చేశారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, ఓ ముహమ్మద్, ఖచ్చితంగా సఫా మరవా కొండలను బంగారంగా చేస్తాను, నీటి ఊటలు ప్రవహింపజేస్తాను, ఈ పర్వతాలన్నీ దూరంగా జరిపేసి పంట పొలాలుగా మారుస్తాను. కానీ దాని తరువాత కూడా నీ జాతి నన్ను నమ్మలేదు. పూర్వం గతించిన భూమండల మీద ఏ జాతి మీద రాని శిక్ష నీ జాతి మీద వస్తుంది, జాగ్రత్త అన్నారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్ యొక్క సమాధానం విని వణికిపోయారు. అల్లా, నువ్వు సఫా మరవా కొండలను బంగారంగా చేయొద్దు, ఈ పర్వతాలను దూరం జరిపి చదునైన మైదానంగా చేసి పంట పొలాలను చేయొద్దు, నీటి ఊటలు కూడా ప్రవహింప చేయొద్దు. నా జాతి మీద నీ ఆగ్రహం రాకూడదు ప్రభు. నేను నా జాతిని నయానో భయానో చెప్పుకొని మార్చుకుంటాను, సన్మార్గం ఎందుకు ఆహ్వానించుకుంటాను, నీ ఆగ్రహానికి నా జాతి గురి కాకూడదు ప్రభు అని అల్లాహ్తో దువా చేసుకొని ఆయన జాతి ప్రజలకు సన్మార్గం కావాలని కోరుకున్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. సోదరులారా,